హాయ్ ఎవ్రీవన్. ఆహ్, ఏంటంటే మై నేమ్ ఈజ్ లక్ష్మయ్య. ఈ రోజు నుంచి నేనేం చేస్తానంటే 6 to 10th క్లాస్ 6 to 10th క్లాస్ వరకు మ్యాథమెటిక్స్ సమ్స్ అన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నానమ్మా. ఓకేనా? ఈ రోజు ఏంటంటే 6th క్లాస్ సెమిస్టర్ 2 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా? 6th క్లాస్ సెమిస్టర్ 2 ఎందుకంటే ఈ మంత్ నవంబర్ మంత్ కదమ్మా. నవంబర్ మంత్ లోని 6th క్లాస్ సెమిస్టర్ 2 స్టార్ట్ చేస్తారు అందరూ. అందుకనే 6th క్లాస్ సెమిస్టర్ 2 నుంచే స్టార్ట్ చేస్తున్నాను. ఓకేనా? ఎందుకంటే అందరూ సెమిస్టర్ 2 నుంచే స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు నవంబర్ మంత్ సెమిస్టర్ 2 స్టార్ట్ చేస్తారు అన్ని క్లాసెస్ సెమ్ 1 అన్ని కంప్లీట్ చేసుకుని సెమిస్టర్ 2 స్టార్ట్ చేస్తుంటారు కదా. అందుకనే సెమిస్టర్ 2 నుంచి స్టార్ట్ చేస్తున్నాను కొత్తగానే. ఓకేనా? నేను ఏమిటనుకుంటున్నానంటే నా యూట్యూబ్ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే అందరూ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ అయితే చేసుకోండి అమ్మా. ముఖ్యంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? మనం కంటెంట్ లోకి వెళ్ళిపోతే ఈ సెమిస్టర్ 2 టెక్స్ట్ బుక్ లోని సెమిస్టర్ 2 లోని టెక్స్ట్ బుక్ లోని టోటల్ 6 to 12 చాప్టర్స్ వరకు ఉన్నాయమ్మా. 6 చాప్టర్స్ వరకు ఉన్నాయి. 6 చాప్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ చాప్టర్ ఇంటీజర్ చాప్టర్ లోని ఎక్సర్సైజ్ 6.1 ఈ రోజు చెప్తానమ్మా. ఓకేనా? ఓకేనా? 6.1 ఈ రోజు చెప్తానన్నమాట. ఓకేనా? ఏంటో చూడండి. 6.1 ఎక్సర్సైజ్ ఇంటీజర్ చాప్టర్. ఇంటీజర్స్ చాప్టర్ 6 చాప్టర్. ఓకేనా? ఈ చాప్టర్ లోని ఎక్సర్సైజ్ 6.1 చాప్టర్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. ఎక్సర్సైజ్ 6.1 కంటెంట్ నానా డైరెక్ట్ కంటెంట్ ఎక్సర్సైజ్ 6.1 లోని ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. న్యూ టెక్స్ట్ బుక్ నానా అకాడమిక్ ఇయర్ 2025 ఇయర్. ఫస్ట్ క్వశ్చన్, రైట్ ద ఆపోజిట్ ఆఫ్ ద ఫాలోయింగ్. రాస్తున్నాను చూడండి. ఫస్ట్ క్వశ్చన్ write the opposite write opposite of the following. Write the opposite following. First question, increasing in weight. Increase in weight. Increase in weight. క్వశ్చన్ చూడండి. రైట్ ఆపోజిట్ ద ఫాలోయింగ్. ఆపోజిట్ అంటే ఆపోజిట్. ఇప్పుడు ఆపోజిట్ మీనింగ్స్ తెలుసు కదా మీకు. సేమ్ అలాగే ఇక్కడ ఇంక్రీజింగ్ ఇన్ వెయిట్ ఇస్తే ఇంక్రీజింగ్ అంటే ఆపోజిట్ మీనింగ్ ఏమొస్తుంది? డిక్రీజింగ్ అని వస్తుంది. డిక్రీజింగ్. క్వశ్చన్స్ రాసేద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడు క్వశ్చన్స్? రోమన్ 1 లో క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడంటే క్వశ్చన్స్ 30 kilometers north and C question 80 kilometers east and D question loss
Loss of Rs 700 rupees. 700 rupees. And the E question 1000 meter 100 meters 100 meters above 100 meters above sea level. 100 meters sea level. Sea level. This is the first question. This is the first question. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ ఈ విధంగా అడిగాడు నాన్న న్యూ టెక్స్ట్ బుక్ లోని అకాడమిక్ ఇయర్ 2025 అకాడమిక్ ఇయర్ లోని ఆపోజిట్ అందరికి చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఓకేనా? సింపుల్ క్వశ్చన్ ఏ విధంగా చేస్తాను చూడండి. ఆపోజిట్ వర్డ్ అంటే ఇంక్రీజింగ్ వెయిట్ అంటే ఆన్సర్ ఏమొస్తుంది? ఆన్సర్ ఇంక్రీజింగ్ వెయిట్, డిక్రీజింగ్ వెయిట్. డిక్రీజ్ 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 ఇన్ వెయిట్. అలాగే దీని ఆన్సర్ 30 కిలోమీటర్స్ నార్త్ అంటే 30 కిలోమీటర్స్ సౌత్, 80 కిలోమీటర్స్ ఈస్ట్ అంటే ఆన్సర్ ఏమొస్తుందంటే 80 కిలోమీటర్స్ ఈస్ట్ అంటే 80 కిలోమీటర్స్ ఈస్ట్ అంటే మీకు నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ డైరెక్షన్స్. ఈస్ట్ కి వెస్ట్ నన 80 కిలోమీటర్స్ వెస్ట్. లాస్ ఆఫ్ 700 రూపీస్. గెయిన్ ఆఫ్ rupees 700 rupees. 100 meters above the sea level. 100 meters above the sea level అంటే 100 meters above the sea level అంటే 100 meters below the sea level. ఓకేనా? sea level. ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అమ్మా. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. అలాగే సెకండ్ క్వశ్చన్ చూద్దాం. చూడండి సెకండ్ క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందో. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే రిప్రజెంట్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇంటూ ద విత్ ద అప్రోప్రియేట్ సైన్స్. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. ఫస్ట్ క్వశ్చన్ ఓవర్. సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఎక్సర్సైజ్ 6.1 లోని. చూద్దాం. చూడండి అమ్మా. సెకండ్ క్వశ్చన్ ఏమిటి ఇచ్చేదంటే represent of the following numbers as integers with appropriate signs. Appropriate signs. This is the question అమ్మా. ఏమడుగుతున్నాడు? రిప్రజెంట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ అంటే నెంబర్స్ ఉన్నాయి చూసారా. రిప్రజెంట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ యాజ్ ఇంటీజర్స్ విత్ ద అప్రోప్రియేట్ సైన్స్. అప్రోప్రియేట్ సైన్స్ అడుగుతున్నాడు. ఫస్ట్ క్వశ్చన్ ఇందులో ఫస్ట్ క్వశ్చన్ an aeroplane
An aeroplane is flying an aeroplane is flying at a height height 2000 2000 2000 2000 meters meters above the ground, above the ground. ఇది ఫస్ట్ క్వశ్చన్ అమ్మా. సెకండ్ క్వశ్చన్ చూద్దాం చూడండి. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్స్ అయితే ఆన్సర్స్ తర్వాత అయితే రా చెప్తానమ్మా ఆన్సర్స్. ఫస్ట్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడు అసలు ఈ సెకండ్ రోమన్ లో క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడో చూసిన తర్వాత క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడో ఒకసారి చూసి ఆన్సర్స్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడు చూద్దాం. 4 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఆ 4 క్వశ్చన్స్ ఏంటో రాస్తున్నాను చూడండి. 4 క్వశ్చన్స్. ఏ సబ్మెరియన్ ఆన్సర్స్ కి సరిపోతుంది కదా. సబ్మెరియన్ ఏ సబ్మెరియన్ a submarine is moving at a deep depth EIGHT 800 meters just below 800 meter below the sea level. అలాగే సి క్వశ్చన్ ఏ డిపాజిట్ of rupees 200 deposit of 200 rupees. And D question withdrawal of rupees 700. ఓకేనా? ఇవి 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఎన్ని సెకండ్ రౌండ్ లో 4 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఈ 4 క్వశ్చన్స్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. క్వశ్చన్ అయితే ఎంత పెద్దగా ఉంది కానీ ఆన్సర్స్ మాత్రం చాలా ఈజీ అమ్మా. ఆన్సర్స్ ఎలా ఉంటాయో చూద్దాం చూడండి. ఆన్సర్స్ ఎంత ఈజీగా ఉంటాయో ఒకసారి చూద్దాం చూడండి. ఆన్సర్స్ చూడండి. రిప్రజెంట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ యాజ్ ఇంటీజర్స్ ఫామ్ లో రాయమంటున్నాడు. అప్రోప్రియేట్ సైన్స్. ఓకేనా? ఫస్ట్ చూద్దాం చూడండి. an aeroplane is flying at the height 2000 meters above the ground. అంటే 2000 meters above the ground. 2000 meters above the ground అంటే ఆన్సర్ ఏమొస్తుందంటే చూడండి అమ్మా. 2000 meters అంటే ప్లస్ 2000 meters అబోవ్ అన్నాడు కాబట్టి ఓకేనా. అబోవ్ అన్నాడు కాబట్టి ప్లస్ వచ్చింది. అబోవ్ అన్నాడు కాబట్టి
ప్లస్ వచ్చింది 2000 మీటర్స్. ఓకేనా ఓకేనా. సెకండ్ది సబ్మెరీన్ ఈజ్ మూవింగ్ అట్ ది డెప్త్. డెప్త్ అంటే లోనకమ్మా, లోనకి 800 మీటర్స్ బిలో. 800 మీటర్స్ బిలో అంటే బిలో ఇన్సైడ్ కి వెళ్తున్న బిలో ఎంత, 800 మీటర్స్ బిలో ద సీ లెవెల్. అంటే మైనస్ ఆన్సర్ ఎంత అవుతుందంటే దీని ఆన్సర్ -800. ఓకేనా. అలాగే దీని ఆన్సర్ సి ఆన్సర్ చూడండి ఒకసారి. సి ఆన్సర్, ఏ డిపాజిట్ ఆఫ్ ఏ రూపీస్ 200 రూపీస్ డిపాజిట్ చేస్తున్నాడు. డిపాజిట్ 200 రూపీస్ డిపాజిట్ చేస్తున్నాడు. 200 రూపీస్ డిపాజిట్ చేస్తున్నాడు అమ్మా. 200 రూపీస్ డిపాజిట్ చేస్తుంటే, డిపాజిట్ అంటే దాచుకుంటున్నాను అనమాట. 200 రూపీస్ అంటే ప్లస్ 200 రూపీస్ వస్తుంది. ఓకేనా. మరలా ఇది చూడండి, విత్ డ్రాల్ ఆఫ్ రూపీస్ ఇన్ 700 రూపీస్ విత్ డ్రా తీసుకుంటున్నాడు. విత్ డ్రా చేసుకుంటుంటే 700 రూపీస్ ఎంత వస్తుంది. 700 రూపీస్ అంటే విత్ డ్రా అంటే -700 రూపీస్. ఓకేనా. ఇది సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ అమ్మా. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్. ఓకేనా. ఇంకా థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటో చూద్దాం. చూడండి, క్వశ్చన్ మాత్రం ఇంత పెద్దగా ఉన్నాయి కానీ ఆన్సర్ చూడండి. +200 +2000 -800 +200 అండ్ -700. ఓకేనా. ఆన్సర్స్ చాలా ఈజీగా ఉన్నాయి అన్నమాట. ఓకేనా. చూద్దాం చూడండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఎక్సర్సైజ్ 6.1 లోనే థర్డ్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, థర్డ్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, చూడండి ఒకసారి. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, రిప్రజెంట్ ద ఫాలోయింగ్ నెంబర్ లైన్స్ ఆన్ ద నెంబర్ లైన్. ఏమొచ్చాడంటే థర్డ్ క్వశ్చన్ ఏమిచ్చాడంటే నాన్న, రిప్రజెంట్ the following numbers on a number line. నెంబర్ లైన్ మీద చూపించమంటున్నాడు అనమాట. ఏమిటి, ఫస్ట్ ది A +5, B -10, C +8, D -1 and E -6. ఓకేనా. ఏంటంటే ఇక్కడ రిప్రజెంట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ అంటే కింద ఇచ్చిన నెంబర్స్ ఆన్ ఏ నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయమంటున్నాడు. నెంబర్ లైన్ అంటే మీరు 5th క్లాస్ లోనే చూసుంటారు కదా. ఓకేనా. ఆ 5th క్లాస్ లో చూసిన నెంబర్ లైన్ ఏంటంటే, చూడండి, నెంబర్ లైన్ డ్రా చేస్తాను చూడండి. ఇది నెంబర్ లైన్ అనుకుంటే, ఇది నెంబర్ లైన్ అమ్మా. ఇది నెంబర్ లైన్. సెంటర్ లోని మిడ్ వాల్యూ 0. ఓకేనా. 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఓకేనా. మరి
రైట్ సైడ్ ఏమో పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ ఏమో నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. ఓకేనా, జీరోకి రైట్ సైడ్ వాల్యూ ఏమో పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. ఓకేనా, లెఫ్ట్ సైడ్ ఏమో నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. ఓకేనా, అవి ఏంటో చూపిస్తున్నాను చూడండి. నెగిటివ్ వాల్యూస్ -1, -2, -3, -4, -5, -6, -7, -8, -9, -10, -11, -12, -13, -14, -15 అండ్ సో ఆన్, అలా కంటిన్యూగా వెళ్తుంటది కదా. ఓకేనా, ఇది నెంబర్ లైన్. ఇది నెంబర్ లైన్ కాబట్టి నెంబర్ లైన్ ఈ విధంగా వెళ్తుంది కదా నెంబర్ లైన్. ఓకేనా, నెంబర్ లైన్ పాజిటివ్ వాల్యూస్ అండ్ నెగిటివ్ వాల్యూస్, పాజిటివ్ వాల్యూస్ అండ్ నెగిటివ్ వాల్యూస్, పాజిటివ్ వాల్యూస్ అండ్ నెగిటివ్ వాల్యూస్. మరి ఇది నెంబర్ లైన్ అన్నప్పుడు ఈ నెంబర్స్ అంట నెంబర్ లైన్ మీద చూపించాలి. ఓకేనా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెంబర్ లైన్ గీయాలమ్మా. కానీ నేను మాత్రం ఒకే నెంబర్ లైన్ మీద అన్నిటిని చెప్పేస్తాను చూడండి. ఒకే నెంబర్, దీనికి ఒక నెంబర్ లైన్ గీయాలి, 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 దీనికి ఒక నెంబర్ లైన్ గీసి రిప్రజెంట్ చేయాలి. కానీ నేను అన్నింటికి ఒకే నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేస్తున్నాను చూడండి. ఓకేనా, ఫస్ట్ ఏంటి +5 అంట. ఏ ఎక్కడ +5, ఇక్కడ ఉంది +5. ఏ అంటే ఎక్కడ ఉంది +5, ఇక్కడ ఉంది ఏ, ఇది ఏ దాని ఆన్సర్ అన్నమాట ఇది. ఓకేనా, ఏ +5 ఇక్కడ ఉంది. బి ఎక్కడ ఉంది -10 అంట. -10 ఎక్కడ ఉంది, -10 ఇక్కడ ఉంది. బి అనేది -10 ఇక్కడ ఉంది, బి అనేది. ఓకేనా, సి అనేది ఎక్కడుంది, సి అనేది +8, +8 అనేది ఇక్కడ ఉంది, +8 సి అనేది. ఓకేనా, మరి డి అనేది -1 అనేది ఎక్కడుంది, -1 అనేది ఎక్కడుంది, డి అనేది ఇక్కడ ఉంది, -1 డి అనేది. ఓకేనా, మరి ఈ అనేది -6 ఎక్కడ ఉంది, -6 ఈ అనేది -6 ఈ అనేది ఇక్కడ ఉంది. ఓకేనా, ఇలా రిప్రజెంట్ చేయాలి నెంబర్ లైన్ మీద. ఓకేనా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెంబర్ లైన్ రిప్రజెంట్ చేస్తుంటారు. ఎలా రిప్రజెంట్ చేసినా పర్లేదు అన్నట్టు. ఓకేనా, ఎలా రిప్రజెంట్ చేసినా ఆన్సర్ ఇస్ కరెక్ట్. ఇది ఎన్నో క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్. ఇంక ఫోర్త్ క్వశ్చన్కి వెళ్దాం. ఫోర్త్ క్వశ్చన్ ఏంటో చూద్దాం చూడండి. ఫోర్త్ క్వశ్చన్ ఏంటో టెక్స్ట్ బుక్ లోని ఫోర్త్ క్వశ్చన్ ఏంటో చూద్దాం చూడండి. ఈ క్వశ్చన్ రఫ్ చేసేస్తాను నాన్న. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే adjacent figure is vertical line. ఫోర్త్ క్వశ్చన్ ఆడే ఇచ్చాడమ్మా. క్వశ్చన్ ఇస్తున్నాడు. క్వశ్చన్ ఏంటంటే adjacent figure adjacent figure is vertical. Adjacent figure is vertical number line representing integers observe it and locate
and locate the following points. Following points. ఇందులోనే ఫోర్త్ క్వశ్చన్ లోని ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయంటే ఆల్మోస్ట్ 5 క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. ఈ క్వశ్చన్స్ వరకు ఉన్నాయి. ABCDE ఈ క్వశ్చన్స్ వరకు ఉన్నాయి. ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇందులోని వెర్టికల్ గా ఒక డయాగ్రామ్ ఇచ్చాడమ్మా. వెర్టికల్ గా డయాగ్రామ్. ఈ వెర్టికల్ డయాగ్రామ్ ఇలా తీసుకోవాలి. వెర్టికల్ డయాగ్రామ్ ఇలా ఇచ్చాడు. 1 2 ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 19 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ఉన్నాయి. ఓకేనా? ఫస్ట్ లోని డి పాయింట్ అంట, ఇది +8 అంట. డి పాయింట్ +8, డి పాయింట్ +8. అలాగే 2 లైన్స్ వదిలేసి సి అన్నాడు, తర్వాత బి అన్నాడు, తర్వాత ఏ అన్నాడు, ఇది తర్వాత దీన్ని ఓ అన్నాడు, పాయింట్ వదిలే దీన్ని హెచ్ అన్నాడు. 1 2 3 వదిలేసాడు. 1 2 3 వదిలేసి దీన్ని జి అన్నాడు. 1 వదిలేసి ఎఫ్ అన్నాడు. 1 వదిలేసి ఈ అన్నాడు. ఇది నాన్న ఇలా డయాగ్రామ్ ఇచ్చి ఫస్ట్ క్వశ్చన్ ఏంటో అడుగుతున్నాడు చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎలా అడుగుతున్నాడు చూడండి. ఫస్ట్ క్వశ్చన్ if point D is +8, then which point is -8? This is a question mark. ఇక్కడ చూడండి అమ్మా, ఈ ఫిగర్ లోనే ఇఫ్ పాయింట్ ఈస్ డి ఈస్ +8 అంట. ఈ ఫిగర్ లోనే డి అనేది +8 అని అంటున్నాడు వాడే. డి పాయింట్ అనేది +8 అని వాడే అంటున్నాడు. డి అనేది +8 అని వాడే అంటున్నాడు. ఇక్కడ చూడండి, డి అనేది +8 అని ఆడే అంటున్నాడు. ఇఫ్ పాయింట్ ఈస్ డి ఈస్ +8, ఓకేనా? అయితే దెన్ విచ్ పాయింట్ ఈస్ -8? ఇక్కడ చూడండి, 0 తర్వాత 1 2 3 4 5 6 7 8 వీటన్ని పాజిటివ్ వాల్యూస్. మరి ఇటు ఉన్నవన్నీ ఏం వాల్యూస్? నెగిటివ్ వాల్యూసే కదా. నెగిటివ్ వాల్యూస్ చూద్దాం చూడండి. 1 2 3 4 5 6 7 8 8 దగ్గర ఏమొచ్చింది? ఎఫ్ వచ్చింది. ఓకేనా? ఎఫ్ కదా. మళ్ళీ చూద్దాం చూడండి. 1 2 3 4 5 6 7 8. దీని ఆన్సర్ వచ్చి ఈజ్ ఎఫ్. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ జి ఈజ్ నెగిటివ్ ఇంటీజర్ ఆర్ పాజిటివ్ ఇంటీజర్. జి ఈజ్ నెగిటివ్ ఇంటీజర్ ఆర్ పాజిటివ్ ఇంటీజర్ అని అడుగుతున్నాడు. జి ఈజ్ నెగిటివ్ ఇంటీజర్ ఆర్ పాజిటివ్ ఇంటీజర్ అని అడుగుతున్నాడు. జి ఈజ్ నెగిటివ్ ఇంటీజర్ ఆర్ పాజిటివ్ ఇంటీజర్. జి అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ ఈ డయాగ్రామ్ లోని జి అనేది ఇక్కడ ఉంది. పాజిటివ్ ఇంటీజర్ ఆర్ నెగిటివ్ ఇంటీజర్?
నెగిటివ్ ఇంటీజర్. ఎందుకంటే జీరో అన్ని పైకి ఉన్నాయన్ని ప్లస్ పాజిటివ్, కిందకు ఉన్నాయన్ని నెగిటివ్. ఓకేనా, నెగిటివ్ ఇంటీజర్స్. క్వశ్చన్ రాస్తున్నాను చూడండి. is point g is a negative integer to integer or a positive integer. Positive integer. ఏంటి, నెగిటివ్ ఇంటీజర్ పాజిటివ్ ఇంటీజర్? నెగిటివ్ ఇంటీజర్. ఓకేనా, నెగిటివ్ ఇంటీజర్. ఆన్సర్ ఈస్ నెగిటివ్ ఇంటీజర్. నెగిటివ్ ఇంటీజర్. నెగిటివ్ ఇంటీజర్ ఎందుకైంది? ఇది జీరో పైన ఉండేవన్నీ పాజిటివ్, కిందకు ఉండేవన్నీ నెగిటివ్. కావున జీ ఈజ్ ఏ పాయింట్ ఇక్కడ ఉంది కాబట్టి నెగిటివ్ ఇంటీజర్. ఓకేనా, నెగిటివ్ ఇంటీజర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. విచ్ ఇంటీజర్ పాయింట్ వి అండ్ ఈ? C question. Write integers for points B and E. Write points and B integers for points and B and E. అంటే B and E కి ఇంటీజర్స్ ఏంటి? ఇంటీజర్స్ ఏమున్నాయి? B ఇక్కడ ఉంది, E ఇక్కడ ఉంది. ఇంటీజర్స్ ఏంటి? ఇంటీజర్ జీరో కన్స్ కౌంట్ చేయండి. 1 2 3 4. B కి ఎంత వస్తుంది? ఆన్సర్ ఏంటంటే B కి ఎంత వస్తుంది? +4 వస్తుంది. అలాగే మరి E కి ఎంత వస్తుంది? E కి కౌంట్ చేయండి. -1 -2 -3 -4 -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 -10. ఎంత వచ్చింది? -10. ఓకేనా, అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే which point marked on this number line this least value? అంటే క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఇది which point marked on the number line least value? which point marked on this number line as the least value ఏముంది? పాజిటివ్ వాల్యూలో హైయెస్ట్ వాల్యూ +8. లీస్ట్ వాల్యూ ఏముంది? -10. ఈ అనమాట. ఏంటి? ఈ. లీస్ట్ వాల్యూ ఏంటి? ఈ. Arrange all the points on a descending order.
చూడండి, అరేంజ్ ద ఈగన్ ఆన్సర్. అరేంజ్ all the points in decreasing order of value. Decreasing values అంటే decreasing. What is the decreasing means big to small. Big to small and big to big value. In this figure, big two values. What is the big two values? Plus 8 is the big value. Okay na? Minus 10 value is the smallest value. This is the order, big to small value. Okay, explain this one. Big to small this one, it means big to small this one. Big number is the plus 8 is the big number. D is the big number. Second big number is the DC. Third big number is, okay na? First big number, second, third, fourth. Okay na? In this order we can write descending order. Big to small. Big to small means we can write answer this one. D C B A O H G F E. Okay na? This one descending order. Okay na? Thank you one and all. Okay na? నెక్స్ట్ ఈ సమ్లన్నీ మిగిలిన సమ్లన్నీ నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. టేక్ కేర్.